युग प्रवर्तक जयशंकर प्रसाद कृत ध्रुवस्वामी नाटक की नायिका ध्रुवस्वामिनी है। అంటే ఈ జయశంకర్ ప్రసాద్ గారు రచించిన మనం చెప్పుకున్న హిందీలో ఫేమస్ రైటర్స్ ఎవరు ఉన్నారంటే వాళ్ళలో వన్ ఆఫ్ ద ఫేమస్ జయశంకర్ ప్రసాద్. ఆయన రాసిన ఈ ధ్రువస్వామి అనే నాటకం ఒక డ్రామా. నాటకం అంటేనే డ్రామా అంటే ఒక ఒక సంఘటన బేస్ చేసుకుని ఒక అంటే నాటకీయంగా అలా డ్రమెటికల్గా వెళ్ళిపోతుంది అనమాట. దాంట్లో పాత్రలు ఇంట్రడ్యూస్ అవ్వడం, వాళ్ళ మధ్యన మాటలు వాద సంవాద్ అలా ఉంటాయి. దీంట్లో నాయక హీరోయిన్ ఎవరు? ధ్రువస్వామి. प्रसाद जी आधुनिक हिंदी के बहुमुखी प्रतिभा संपन्न साहित्यकार है। ఈ ప్రసాద్ జీ గారు ఎవరైతే ఈ మన రైటర్ ఉన్నారో జయశంకర్ ప్రసాద్ గారు బహుముఖి ప్రతిభా సంపన్న సాహిత్యకార హై. బహుముఖి అంటే అన్ని రకాలుగా సాహిత్యానికి సంబంధించిన అన్ని రకాల విభాగాల్లో కూడా గొప్ప ప్రజ్ఞాపాఠవాలు ఉన్న రచయిత అనమాట హిందీలో. అంటే నాటకాలు రాయగలడు, ఉపన్యాసాలు రాయగలడు, కవితలు రాయగలడు, పోయిటరీలు రాయగలడు, అలాగా ఎస్ఏ రాయగలడు, అలాగనమాట. ధ్రువస్వామిని లిచ్చవి రాజాకి పుత్రి హై. మనం అంతకుముందు చెప్పుకున్న చంద్రగుప్తుడు గురించి చెప్పుకున్న దాంట్లో ఈ లిచ్చవి అనే రాజు యొక్క కుమార్తె, లిచ్చవి అనే ప్రాంతాన్ని పరిపాలించే రాజు యొక్క కుమార్తె ధ్రువస్వామి. ध्रुवस्वामिनी लिच्छवी राजा की पुत्री है। ध्रुवस्वामिनी को उसके पिता मगध राजा समुद्रगुप्त की सेवा में उपहार स्वरूप भेजता है। ఈ ధ్రువస్వామి అమ్మాయిని उसके पिता అంటే ఆ లిచ్చవి రాజు తండ్రి ఏం చేస్తాడు? మగధ రాజ్ సముద్రగుప్తుకి, మగధ రాజ్యాన్ని పరిపాలించే సముద్రగుప్తుడికి సేవామే అంటే సేవ చేయడానికి ఉపహార్ స్వరూప వేస్తాయి. ఉపహారం అంటే ఏంటి? బహుమతి. ఒక బహుమతి రూపంగా తన కూతుర్ని సేవ చేయడానికి పంపించేస్తాడు. ఎవరి దగ్గరికి? సముద్రగుప్తుడి దగ్గరికి. वास्तव में चंद्रगुप्त की वीरता पर मुक्त होकर लिच्छवी राजा भेजता है। అసలు నిజానికి ఎందుకు పంపుతాడంట? చెప్పంగా యుద్ధం వచ్చినప్పుడు ఈ చంద్రగుప్తుడు చేసిన యుద్ధానికి అతని యొక్క వీరోచితానికి ఇష్టపడి తన కూతుర్ని చంద్రగుప్తుడి పెళ్లి చేసుకుంటాడు, అంటే తన సేవకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మగధ రాజ్యాన్ని పంపిస్తాడు. అంటే అతను మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? చంద్రగుప్తుడికి పంపాలని. కానీ మరి చంద్రగుప్తుడు అంటే సముద్రగుప్తుడు కదా, ఎంతైనా రాజు కదా. అందుకే రాజుగారి పేరు మీద మీకు సేవ చేసుకోవడం కోసం మా పిల్లవాళ్ళని కానుక రూపంలో సమర్పిస్తాను. అంటే కానుకగా అంటే అర్థం ఏంటంటే అంతఃపురంలో ఉంటారు అంతే. చంద్రగుప్త और ध्रुवस्वामिनी परस्पर प्रेम करते हैं. ఇద్దరు కూడా ఒకరొకరు అభిమానించుకుంటారు. लेकिन उनके विवाह होने से पहले ही समुद्रगुप्त स्वर्गवास हो जाते हैं. కానీ వీరిద్దరికి పెళ్లి అవడానికి ముందే సముద్రగుప్తుడు స్వర్గవాస అంటే స్వర్గస్థుడు అవుతాడు, అంటే చనిపోతాడు. అదే సముద్రగుప్తుడు బతికుంటుంటే ఏం చేసేవాడు? చంద్రగుప్తుని రాజుని చేసి ఈ అమ్మాయిని పెళ్లి చేసేవాడు. అదే తన ప్లాన్లో ఉంది. ఎందుకంటే తన పెద్ద కుమారుడు రామగుప్తు అనేవాడు మంచివాడు కాదు. మనకి బాహుబలి స్టోరీ టైప్ రానా క్యారెక్టర్ పరంగా చూసుకున్నా మంచివాడు కాదు, అంత తెలివి ఉన్నవాడు కాదు. అందువల్ల ఏం చేశారు? తన రెండో కుమారుడు చంద్రగుప్తుని రాజు చేద్దాం అనుకున్నాడు, కానీ ఈలోపే తను చనిపోవడం జరుగుతుంది. ओके, फिर भी मरने के पहले ही समुद्रगुप्त अपने उत्तराधिकारी के रूप में चंद्रगुप्त को घोषित करता है. फिर भी అయినా చనిపోయినా కూడా మరణే కే పహలే తన చనిపోవడానికి ముందే సముద్రగుప్తు अपने उत्तरदारी के रूप में అంటే తన తర్వాత ఉత్తరదారి తన బాధ్యతల్ని స్వీకరించేది ఎవరయ్యా అంటే చంద్రగుప్తుకు ఘోషిత करता है. చంద్రగుప్తుని బాధ్యతలు స్వీకరించమని ప్రకటించి చనిపోతాడు చనిపోవడానికి ముందే. समुद्रगुप्त यह भी स्पष्ट कर देते हैं कि ध्रुवस्वामिनी का विवाह चंद्रगुप्त से होना है. ఈ విషయాన్ని కూడా చెప్తాంట సముద్రగుప్తుడు చనిపోతే ఏమని? ఈ లిచ్చవి రాకుమారి ధ్రువస్వామి యొక్క మ్యారేజ్ చంద్రగుప్తో కూడా జరగాలని చెప్పి చనిపోతాడు. लेकिन उनके मरने के बाद परिस्थितियों परिवर्तित हुई. కానీ उनके मरने के बाद తిను చనిపోయిన తర్వాత మరణే కే బాద్ పరిస్థితియం పరివర్తిత అంటే మారిపోతాయి. అప్పుడు ఒక సిచ్యువేషన్ మారిపోతుంది. చెప్పుకున్నాక మనం అతను స్వామి యొక్క సహాయం చేస్తాడు. తన తమ్ముడు రామగుప్తు అన్నకి కుట్రలు పండుతూ ఉంటాడు అనమాట. ఇతని చంద్రగుప్తుని రాజ్యం నుంచి బహిష్కరిస్తాడు కూడా. शिखर स्वामी के अभी नेक्स्ट पॉइंट अदे शिखर स्वामी के षड्यंत्र का शिकार होकर चंद्रगुप्त सिंहासन और ध्रुवस्वामिनी को పోతా है. అంతే కదా. ఈ శిఖర్ స్వామి యొక్క షడ్యంత్రాలు అంటే రామగుప్తు శిఖర్ స్వామి ఇద్దరు కలిసి కుతంత్రాలు పన్ని ఈ చంద్రగుప్తుని రాజ్యం నుండి బహిష్కరించేలా చేస్తారు. అలాగే ధ్రువస్వామిని కూడా కోల్పోయేలా చేస్తారు. అంటే ఆటోమేటిక్గా రాజ్యం నుంచి బయటికి వెళ్ళిపోతే మరి అమ్మాయి కూడా మిస్ అయినట్లే, పెళ్లి మిస్ అయినట్లే, సింహాసనం కూడా దూరం అయినట్లే. ध्रुवस्वामिनी को रामगुप्त की पत्नी बनानी पड़ी. ఈ ధ్రువస్వామిని
రామగుప్తుడికి భారీగా అవుతుంది, తప్పగా బండి పడి ఆవాజ్ వస్తుంది. चंद्रगुप्त को बड़ा भाई रामगुप्त को जो कलवी और दुष्ट है पति के रूप में पाकर वह अत्यंत दुखी हुई. ఈ ఈ ఎవరు మన ఈ ద్రౌపది కూడా తప్పని పరిస్థితుల్లో రామగుప్తుని మ్యారేజ్ చేసుకోవడం వల్ల బడా బాయి అంటే రామగుప్తుని ఆడి యొక్క క్లీవ్ ఆర్ దుష్టే అంటే అర్థం నీచ బుద్ధి దుష్ట బుద్ధి తెలిసి కూడా పతికే రూపమే పాకర్ అంటే భర్త రూపంగా పొంది అత్యంత దుఃఖి హుయి చాలా బాధపడింది అనమాట. అనేక కష్టంకో ఉసే సహనా పడ చాలా కష్టాలు కూడా అనిపించవచ్చింది. అంతమే చంద్రగుప్తికి వీరతా సే వహ రామగుప్తి సే ముక్తు హో జాతి హై చంద్రగుప్తికి రాణి బంది హై. మరి తర్వాత మళ్ళీ చెప్పుకున్నాక మనం చంద్రగుప్తుడు మళ్ళీ ఎందుకంటే రామగుప్తు వేరే వాడు తన భార్యని గానంగా ఇచ్చేస్తున్నాడు, ఇతనికి నచ్చక అన్నయ్య మీద మళ్ళీ దండయాత్ర చేసి అన్నయ్యని ఓడించడం ద్వారా ఈ ద్రౌపదికి రామగుప్తు నుంచి విముక్తి కలిగించి తన భార్యగా మళ్ళీ చేసుకుంటాడు అన్నమాట. ఎవరో చంద్రగుప్తు. స్వామి నెక్స్ట్ మనకి వెడ్డింగ్ ఇస్తాడు. స్వాభిమాన్ భక్త్ యుక్త నారి అంటే తనలో ఉన్నటువంటి స్వాభిమానం ఉన్నటువంటి నారిగా ఆ అమ్మాయి ఆ రూపంలో మనకి ఎలా వస్తుందో చెప్తున్నాడు. ఆధునిక నారీకే సభీ గుణ ద్రౌపదిమే విద్యమాన హై. ఒక ఆధునిక స్త్రీకి ఉండవలసినటువంటి గొప్ప మంచి గుణాలన్నీ కూడా ఈ ద్రౌపదిలో ఉన్నాయంట. అత ఉస్మే స్వాభిమాన్ కూట్ కర్ బరి హోయ్. ఆవిడలో స్వాభిమాన్ అంటే స్వామి భక్తి, స్వాభిమాన్ అంటే ఏంటి స్వామి భక్తి. ఆవిడలో కూడా ఏమున్నాయంటే స్వామి భక్తి అంటే తన స్వామి భక్తి అంటే ఎవరైతే యజమాని ఉంటారో పైన ఎవరైతే యజమాని ఉంటారో ఆ యజమానికి కట్టుదిట్టంగా ఉండటం స్వామి భక్తి అంటారు దాన్ని. ఓకేనా, ఆ స్వామి భక్తి రూపంలో కూడా వాడు పనిచేసేది అనమాట. जब शकराज के पास उसे जाना पड़ता है तब वह कहती है. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను అనమాట. ఎప్పుడైతే శకరాజ్ చెప్పుకున్నాం కదా, రామగుప్త ఏం చేస్తే తన భార్యని శకరాజ్ దగ్గరికి గిఫ్ట్గా పంపించేద్దాం అనుకుంటాడు. అప్పుడు తను ఒక మాట అంటుంది అనమాట. ఎవరు లేరు ఓకేనా. శకరాజ్కే పాస్ జానా పడతా తబ్ ఒక కాతి హై. అప్పుడు ఇలా అంటుందంటే ఏమని, మేరా కోయి రక్షక్ నహీ హై. నాకు ఎవరు కూడా రక్షకులు ఎవరు నాకు లేరు. మేరా కోయి రక్షక్ నహీ. మై అప్ని రక్ష స్వయం కరుంగి. నన్ను నేను స్వయంగా రక్షించగలను. మై ఉపహార్ మే దేనేకి వస్తు చేతుల మణి నహీ హూ. నేను అంటే ఉపహార్ మే దేనేకి అంటే ఒకరికి బహుమతిగా ఇవ్వడానికి నేనేమి చేతుల మణి నహీ హూ. ఒక రత్నం వజ్రాన్ని కాదు ఎవరికొకరికి గిఫ్ట్ ఇవ్వడానికి. मुझे रक्त की तरह लालिमा है, मेरा हृदय उष्ण है और उसमें आत्मसम्मान की ज्योति है. ఏం చెప్తుంది, నాలో కూడా మీరు హృదయమే ఉష్ణాయి, నాలో వేడి ఉంది. వేడి మీన్స్ ఏంటంటే నా రక్తం కూడా ఉడుకుతుంది, అంటే నాలో కూడా నేరత్వం ఉందని. నేను మనిషినే, నాలో కూడా రక్తం ప్రవహిస్తుంది అర్థం. ఉస్మే ఆ హృదయంలో కూడా ఏంటంటే ఆత్మసమ్మానికి జ్యోతి హై అంటే ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని అది కూడా రగులుతూ ఉంటుంది. ఉస్కే రక్షామే హీ కరుంగి. దాన్ని నేను ఉస్కే రక్ష మహి కరుంగి అంటే నాకు ఆ ఆత్మగౌరవాన్ని నాకు నేనే అది కాపాడుకుంటాను అని చెప్పిన స్వామిబా అంటే ఆత్మ గౌరవం కల స్త్రీగా మనకి కనపడుతుంది అనమాట. ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. అలాగే ఆదర్శ పత్ని द्रौपदी में आधुनिक नामरी भावनाएं रहने पर भी भारतीयता भी उसमें विद्यमान है. ద్రౌపదిలో ఆధునిక స్త్రీకి ఉన్న భావాలు ఉన్నప్పటికీ కూడా ఒక భారతీయ స్త్రీకి మన భారత స్త్రీలకు ఉన్న లక్షణం అది కూడా తనకు ఉంటుంది అనమాట. మనకు జనరల్గా మన భారత స్త్రీలకు ఉన్న లక్షణం ఏంటంటే వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత తనకి సర్వస్వం తనే ఉంటాడు. అడు దుష్టుడా, దుర్మార్గుడా, నీచుడా, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ప్యాకెట్ ఆడతాడా, డ్రింక్ అవన్నీ సెకండరీ. కానీ ఫస్ట్ ఏంటి, మనకు ఒక ఇండియన్ స్త్రీ అనేది తన భర్తని గౌరవించాలి. అది అలాంటి వాడు సెకండరీ. అలాంటి भारतीयता भी उसमें विद्यमान है. स्त्री सहज गुण भी इसमें दिखाई देते हैं. जब द्रौपदी को रामगुप्त अपनी रक्षा करने के लिए शकराज के पास भेजने तैयार होता है. ఎప్పుడైతే రామగుప్తు తనను తాను కాపాడుకోవడం కోసం తన భార్యని కూడా చక్రాజ్ దగ్గరికి పంపిస్తాడు, గిఫ్ట్గా ఇచ్చేయడానికి పంపిస్తాడు. तब द्रौपदी अबला के समान कहती है मेरी रक्षा करो అంటే ఒక జనరల్ స్త్రీ తర్వాత ఫైట్ చేసింది, కానీ ముందు స్త్రీలో ఉండే సహజ గుణం, తన సహజ గుణాన్ని బయట పెట్టింది అనమాట. ఎలాగా, మేరీ రక్షా కరో, నన్ను రక్షించు,
मेरे और अपने गौरव की रक्षा करो, నన్ను నా గౌరవాన్ని రక్షించు. రాజా आज मैं शरण की प्रार्थनी हूँ, నేను ఈరోజు నీ శరణు వేడుకుని నేను ప్రార్థిస్తున్నాను. मैं स्वीकार करती हूँ कि आज तक मैं तुम्हारे विलास की साचारी नहीं हुई, किंतु वह मेरा अहंकार चूर्ण हो गया. मैं तुम्हारी होकर होंगी. అంటే ఇంతకాలం నేను అంటే మీరు ఎలా ఎలా గడిపినా కూడా, అంటే మీరు ఎంత విలాసంగా ఉన్నా కూడా మీ అడుగులు జాడలో నేను నడిచాను. ఇప్పుడు నన్ను మీరే స్వీకరించాలి, మీరే నన్ను స్వీకరించాలి తప్ప మై తుమ్మారి హోకర్ హోంగి, నేను నీకు మాత్రమే సొంతం అవ్వగలను అని భర్తను వేడుకుంటుంది. ఎప్పుడు చక్రరాజ్ దగ్గరికి గిఫ్ట్గా పంపించే ఉద్దేశం ఉన్నప్పుడు. అంటే స్త్రీలో ఉండి సహజ గుణం, సహజంగా ఉండేది అదేగా. ముందు కొత్తగానే ఏమన్నా ఏంటంటే నేను కొత్తగా అంటాంగా ఉండే కొట్టంగా తిరగబడి తర్వాత ఈ సెకండ్ స్టెప్స్ వస్తాయన్నమాట. ఫైనల్ స్టెప్స్ అన్ని బయటకు వస్తాయి. ఒక స్త్రీకి, భారతీయ స్త్రీకి ఉండేటువంటి సహజ గుణాలన్నీ బయట పెట్టింది అనమాట. నెక్స్ట్ కుశాగ్ర బుద్ధివాలికి రూపమే, అంటే మంచి తెలివితేటలుగా స్త్రీగా మనకు ఎలా కనబడుతుంది. నాయక ద్రౌసానిమే కుశాగ్ర బుద్ధి హై, మంచి తెలివి ఉందన్నమాట. కుశాగ్ర బుద్ధి అంటే ఒక విషయాన్ని సమగ్రంగా ఆలోచించగలిగే కెపాసిటీ ఉందంతను. जब शकराज के पास उसे पास जाना पड़ा तब चंद्रगुप्त उसकी रक्षा करने के लिए स्त्री वेश में स्वयं जाना चाहता है. చెప్పుకున్నాక శకరాజ్ దగ్గరికి వెళ్ళక తప్పనప్పుడు ఈ చంద్రగుప్తుడు ఏం చేస్తాడు, తను స్త్రీ వేషాన్ని మార్చుకుని తను కాపాడడం కోసం తను వస్తాడు. लेकिन रामगुप्त द्रौसामिनी को भी चंद्रगुप्त के साथ भेजने के लिए तैयार होता है. चंद्रगुप्त रुक जाना चाहता है. అంటే రామగుప్తు ఏం చేస్తాడు, ద్రౌసామిని కోబి చంద్రగుప్త కే సాత్ भेजने के लिए తయారు చేయాలి, చంద్రగుప్తుడు పంపడానికి కూడా రెడీ అయిపోతాడు. అంటే అంటే ఏంటి అంటే వాడికి ప్రాణాలు ఇంపార్టెంట్, చంద్రగుప్తు రుక్ జానా చాతా అంటే వాడిని ఆపడం కోసం. ఇప్పుడు తమ్ముడు దండెత్తకు వచ్చాడు కదా, అవి నన్ను చంపదు కావాలంటే తీసుకో, అలాగా నీ ఆవిడ అదే తీసుకో అంటే వాడి ఉద్దేశం ఏంటి, తను కాపాడుకోవాలనుకుంటున్నాడే కానీ తన భార్య గౌరవాన్ని కాపాడాలన్న ఇంటెన్షన్ అని లేదనమాట. रुक जाना जाता है. तब द्रौसामिनी समुद्रगुप्त ने कहता है कि तो कुमारा हम लोगों का चलना निश्चित ही है, तब इसमें विलंब की आवश्यकता नहीं की. इस प्रकार कहकर चंद्रगुप्त को अपने साथ शकराज के दुर्ग में ले जाने में उसकी कुशाग्र बुद्धि दिखाई देती है. ఈ విధంగా ఏముంటుందన్నమాట, తనని చంద్రగుప్తుని మోటివేట్ చేస్తూ ఏముంటుంది, ఇలా हम लोगों का चलन అంటే ప్రవర్తన నిశ్చిత है. अब इसमें विलंब की आवश्यकता नहीं है. అంటే ఒక వ్యక్తిలో ఉన్న చెడు ప్రవర్తనని మనం మార్చడానికి మనం ఏం చేయలేం. పద మనం అక్కడికి వెళ్దాం శకరాజ్ దగ్గరికి అని మన ఇద్దరం కలిసి శకరాజ్ దగ్గరికి వెళ్ళి వాడిని చంపుకు, అదే నన్ను రమ్మన్నాడు కదా అక్కడికి వెళ్ళి చంపేద్దాం అన్నట్లు ఆలోచించింది తప్ప ఎప్పుడైతే చంద్రగుప్తుతో చంద్రగుప్తు ఎప్పుడైతే దండయాత్ర వచ్చాడో చంద్రగుప్తుని తీసుకుని పారిపోవాలని చెప్పలా, వెళ్ళిపోదాం అందరం పారిపోదాం అని అనలేదన్నమాట. తనకు ఆప్షన్ ఉందిగా, మరి అక్కడ ఎలాగైనా ఇటు వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి, చక్రరాజ్ని ఓడించాలి, అలాగే చంపాలి, అందరూ ఇద్దరం కలిసి వెళ్దాం ఉంది. ఇది ఎలా రాడుగా పిరిగిపోవాడు రామగుప్తు. క్యోంకి చంద్రగుప్తుతో లే జానే సే ఈ చక్రరాజ్ కా పతన్ హో సకా. అదే తన ఉద్దేశం ఏంటి, చంద్రగుప్తుని ఖచ్చితంగా అక్కడ తీసుకెళ్తే చక్రరాజ్ని అనేవాడిని చంపేస్తాడు కాబట్టి. ప్రేరణాదాయినికే రూపమే, అంటే ఇన్స్పిరేషన్ కలిగించేలాగా, అంటే ఒక మనిషికి స్ఫూర్తిదాయిని స్త్రీ రూపంలో మనకు ఎలా కనబడుతుంది. ద్రౌసామిని మే దూసరోంకో ప్రేరణ దేనేకి శక్తి జాదా హై. ఈ ద్రౌసామిని అంట దూసరోంకో ఇతరులకి ప్రేరణ దేనేకి శక్తి, అంటే ఇతరులకి ప్రేరేపించగలిగే శక్తి జాదా హై, చాలా ఎక్కువ ఉందంట. సముద్రగుప్తుకి చేతన సమయ పర్ జగానే మే సఫల్ హుయి. చంద్రగుప్తుని సమయానికి అనుకూలంగా తనని ఎంకరేజ్ చేయడంలో కూడా చాలా సక్సెస్ అయింది అనమాట తన మాటల ద్వారా. चंद्रगुप्त के मन में अपने पति की छुपी भावना को बाहर लाने के प्रयत्न में कहती है कि అంటే చంద్రగుప్తుని मन में अपने पति के अपने ప్రతి రయ్యి చుపి భావన, అంటే తన పట్ల తన మనసులో దాగి ఉన్న భావనాన్ని బయటికి లాగడం కోసం, చంద్రగుప్త మనసులో అది ఏముంది ఆ విషయాన్ని బయటికి లాగడం కోసం ఇలా కూడా ఉందండి. ఏముంది, ఆహా కాకో చెప్పు. इसी प्रकार शकराज के शिविर में तूरी नाद कर चंद्रगुप्त का उत्तरी किंचकर चंद्रगुप्त को प्रेरणा देकर कार्योन्मुख करते हैं. ఇలాగే అనమాట ఎంకరేజ్ చేసిందనమాట. నువ్వు ఎలాగే తను చంపాలి, శిబిరం మీద వెళ్ళి లోపలికి వెళ్ళి తూరి నాద్కర్ చంద్రగుప్తగా ఉత్తరీ కించుకర్ వాడిని ఎలాగైనా చంపాలన్నట్లు ప్రేరణ చేసేది అనమాట. అది
నిర్భీక్ స్త్రీకే రూప్ మే, అంటే ఒక భయం లేని స్త్రీగా మనకు ఎలా కనబడుతుంది. ध्रुवस्वामिनी समय आने पर अपनी वीरता छोड़कर अपने भाव व्यक्त करने में संकोच नहीं करते हैं. ఈ ధ్రువస్వామి అంటే సమయం ఆనే పర్, సమయం వచ్చినప్పుడు అపని బీరుత అంటే పిరికితనం, అపని బీరుత చోట్కర్ అపనే భావ్ వ్యక్త करने में, తన భావాన్ని వ్యక్తం చేయడానికి సంకోచ్ नहीं करती, కొంచెం కూడా ఆలోచించదంట. అంటే తన పిరికితనాన్ని అంతా పక్కన పెట్టి ఒక్కసారి ధైర్యంతో తన భావాలను బయట చెప్పడానికి కూడా తను వెనుకాడదు. अपने को शकराज के पास बेचने तैयार होने वाली पति रामगुप्त की निंदा करती हुई कहती है. अपने को तन्नी शकराज के पास बेचने तैयार होने वाले पति, తన శకరాజ్ దగ్గర పంపాలనుకున్న తన భర్త అయిన రామగుప్తులు కూడా నిందా కర్తి हुई कहती है, తిట్టడానికి కూడా వెనకాల. ఎవని నిర్లజ్జ మద్యప్ప అంటే నిర్లజ్జ అంటే సిగ్గులేని వాడని. क्लीव तुम्हारी कच्चा बेट की तरह तुम्हारा चित्र जीवन, उसने उसे ना लूंगी, यहाँ पाप है. सहराज क्या मुझे देवी बनाकर भक्ति भाव से मेरी पूजा करेगा, వాహరే లజ్జాశీల పురుషు తిరుతుందన్నమాట. బుద్ధుని కదా మనిషిగా నువ్వు, ఆడేమైనా పిలిచింది దేనికి, ఇంట్లో కూర్చోబెట్టి పూజ చేయడానికి అనుకున్నావా? ఆ మాత్రం తెలియట్లేదా, సిగ్గు లేదా నీ భార్య ఇంకో దగ్గర పంపడం, అదే ఇంకోకి గిఫ్ట్గా ఇవ్వడానికని తన భర్తని తన భావాలను కూడా అంటే తన భయాన్ని కూడా పక్కన పెట్టి ధైర్యంగా తన భావాన్ని చెప్పడం కూడా వెనుకాడలేదన్నమాట.